ప్రభువులో ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మందిరంలో ఉన్నాము. మందిరం పరిశుద్ధమైనది. మన దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండి అని వాక్యంలో సెలవిచ్చిన రీతిగానే మనమందరం కూడా మందిరంలో పరిశుద్ధతతో ఉండాలి. అల్లరి చేయకూడదు, ప్రక్క వాళ్ళతో మాట్లాడకూడదు, అటు ఇటు దిక్కులు చూడకూడదు. ఏమైనా అసౌకర్యంగా ఉంటే, మనకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే బయటకు వెళ్ళిపోవడం మంచిది తప్ప మందిరంలో మందిరపు పనే చేయాలి. మందిరపు పని అంటే వాక్యం బోధించేటువంటి వారు,
మరి విశ్వాసులను చాలా గమనిస్తూ ఉంటారు, వాక్యం వింటున్నారా లేదా అని. వారు ఏదైనా చిలిపి పనులు చేస్తున్నారనుకోండి, చెప్పే వాళ్ళకి డీవియేషన్ వచ్చేస్తుంది. అందువల్ల ఇది ఎటువంటిది అంటే సామర్లకోట ప్రభుదాస్ గారు ప్రసంగాలాగా ఉండవు. మరి ఆయన సామర్లకోట ప్రభుదాస్ గారు మరి ఎలా చెప్తారో మీకు అందరికీ తెలుసు. ఆయన లోకరీతిగా మరి వాక్యాన్ని మరి చాలా వెటకారంగా మరి బోధిస్తూ ఉంటారు. మన జేడిఎం సంఘాలు ఆయన్ని నిషేధించారు. ఆయన అసలు పిలవద్దని ఒక తీర్మానం ఫీల్డ్ కౌన్సిల్లో చేసుకున్నారు. ఇలాగా బోధలు మనకి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇక్కడ ఈరోజు ఎందుకు సాధారణంగా మనం అందరం కూడా కొన్ని సంఘాల వారు చేస్తున్నటువంటి శ్రమకాల ధ్యానాలు మనము చేయకపోయినా కానీ లోకమంతా కూడా ఒక హెబ్రోను మన జీడిఎం మిషన్ వాళ్ళు తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా శ్రమకాల ధ్యానాలు చేస్తూ ఉంటారు. ఎవరు? బైబిల్ మిషన్ వాళ్ళు, లూథరన్ సంఘం వాళ్ళు, సిఎస్ఐ వాళ్ళు, అలాగే రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు, అలాగే మిగతా కొన్ని సంఘాలు ఉన్నాయి, అలాగే సెంట్ థోమస్ చర్చ్ వాళ్ళు, ఇలాగా కొన్ని సంఘాలు అనేకమైన ఉన్నాయి. మరి ఏదేమైనా కానీ వారు కూడా దేవుని వాక్యాన్ని చెప్తున్నారు, ఇంకేమీ చెప్పట్లేదు. చేయొద్దని అనడం లేదు, చేయడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఏది ఏమైనా కానీ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, వినేవారు వింటున్నారు. మరి ఆచారాలు వ్యవహారాలు పాటించేవారు పాటిస్తున్నారు. అవన్నీ కూడా శరీర కార్యాలే తప్ప ఆత్మ కార్యాలు మాత్రము కాదు. శరీర కార్యాలేంటి? స్త్రీలు శ్రమకాల జానాల్లో మల్లెపూలు పెట్టుకోకూడదు, వస్త్రధారణ వేషధారణగా ఉండకూడదు, సామాన్యమైన వస్త్రాలు వేసుకోవాలి. ముఖ్యంగా గృహాలలో ఫంక్షన్లు పెట్టుకోకూడదు, గృహప్రవేశాలు చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు తేదీలు పెట్టుకోకూడదు, పెళ్లి సంబంధాలు అందుకోకూడదు, ఏ ఉత్సవాలు చేయకూడదు, బర్త్డేలు కూడా చేయకూడదు. మాంసాహారాలు, నీసు మాంసాహారాలు మానివేయాలి. అమితముగా తినకూడదు, మితముగానే తక్కువగానే తినాలి. ఉపవాసం 2 పూట్ల ఉంటే మంచిది, ఉండలేని వాళ్ళు 1 పూటే అన్నా ఉండండి అని ఈ విధముగా వారు శరీర కార్యాల గురించే చెప్తారు. అవన్నీ శరీరానికి సంబంధించినవే. ఉపవాసం ఉండడం మంచిదే, కడుపు క్లీన్ అయిపోతుంది, పేగులు క్లీన్ అవుతాయి. తినడం వల్ల అనారోగ్యమే తప్ప తినడం వల్ల ఏంటి అనారోగ్యం వస్తుంది. మనము ఎక్కువ తింటే ఎక్కువ జబ్బులు వస్తాయి, తక్కువగా తగుమాత్రముగా తింటే జబ్బులేమీ రావు. అసలు జబ్బులు ఎందుకు వస్తాయి? మనకి కడుపు నిండా తినేస్తాం. కడుపు నిండా తినేస్తే పాలు గిన్నెలో నిండా పోసేసి కింద నుంచి మంట పెడుతుంటే ఆ పాలు ఏమవుతాయి? పొంగి కింద పడిపోయి పొయ్యి ఆగిపోతుంది. అలాగే మన కడుపు కూడా 2 ముద్దలు తక్కువ తినాలి. మనం అలా చేస్తామా? చేయగలమా? చేయలేము. ఎందుకు చేయలేము అంటే మన శరీర ఆశ. మరి మాంసం కూర అయితే కొంచెం ఎక్కువ తింటాం, కాయగూరలు అయితే తక్కువ తింటాం. ఈ విధముగా లేదా ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే ఎక్కువ తింటాం. ఇంటి దగ్గర వచ్చేటప్పుడు కొలత భోజనం. ఇంట్లో కొలత భోజనమును కొంతమంది ఉంటారు, ఇంటిలో కొలత భోజనం కొద్దిగానే వండుతారు, అందరూ సర్దుకోమంటారు. కానీ ఫంక్షన్లో ఎవరింటికైనా భోజనానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇక ఆ రాత్రే భోజనం వండుకోకుండా ఉపవాసం ఉండి ఒక్కసారి వెళ్ళి మరి ఆ విధంగా ఉండేటువంటి కుటుంబాలు కూడా అనేకమైనవి ఉన్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, కాబట్టి శ్రమకాల దినాలలో మనము యేసు ప్రభు యొక్క శ్రమలను, యేసు ప్రభు యొక్క స్వార్థను, యేసు ప్రభు యొక్క పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకునేటువంటి రోజులు. ఈ 40 రోజులకే దేవుడు కాదు, 40 రోజులే మన దేవుడు కాదు, ఈ వసంతకాలం మనకే దేవుడు కాదు. మన దేవుడు అన్ని కాలముల యందు ఉన్న దేవుడు, మారని దేవుడు,
నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన కొంతమంది ఏం చేస్తారంటే ఏదో దేవుడికి జపం చేస్తేనే దేవుడు, పూజ చేస్తేనే దేవుడు, గుడి చుట్టూ తిరిగితేనే దేవుడు, క్రిస్మస్కే దేవుడు, ఈస్టర్ పండగకే దేవుడు, ఈ విధముగా కొంతమంది పెట్టుకుంటారు. ఈస్టర్కి గుడికి వెళ్ళాలి, పోన్లే సంవత్సరానికి ఒక పండగ, లేకపోతే క్రిస్మస్ గుడికి వెళ్ళాలి, లేకుంటే జనవరి 1వ తారీఖు గుడికి వెళ్ళాలి. ఈ విధంగా ఉండేవారు. మన సంఘంలో మీకు తెలుసో తెలియదో ఒక ఆయన ఉండేవాడు, సిర్రా ఇస్సాకు గారు. ఆయన పేరేం పేరు? సిర్రా ఇస్సాకు గారు. ఆయన పిల్లలందరూ వచ్చేవారు. లాజరు వచ్చేవాడు, సువార్తమ్మ వచ్చేది, వాళ్ళందరూ వచ్చేవారు. పుష్ప ఆవిడ వచ్చేది, వీళ్ళందరూ వచ్చేవారండి. ఆయన మాత్రం వచ్చేవాడు కాదు గుడికి. వచ్చినా ఎప్పుడు వచ్చేవాడు అంటే జనవరి పండగ రోజున వచ్చి అక్కడ కూర్చునేవాడు. ఆయన ఒక ఆయన, తరపట్ల అబ్రాం గారు ఒక ఆయన. ఏదో జనవరి 1వ తారీఖున వచ్చేవారు గుడికి. వచ్చి ఆ చివరిని కూర్చుని ఒక కునుకు లాగేసి వెళ్ళిపోయేవాడు. దయచేసి మనం వాళ్ళటువంటి వారు కాదు. ఏంటంటే వాళ్ళకి తెలియక అలా చేశారు తప్ప ఈ రోజుల్లో అలా చేసేవాళ్ళు ఎవరు లేరు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అప్పుడు ఇంత ఆలయము లేదు, ఇంత వాక్యము లేదు, ఇంత పద్ధతమైన మనుషులు లేరు ఆ రోజుల్లో. ఇప్పుడు అంతా నాగరికత నేర్చుకున్నాం. చక్కగా అందరూ కూడా మరి ఫారిన్ స్టైల్లో మనం అందరం కూడా నివసిస్తూ ఉన్నాం. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము అంటే 16వ అధ్యాయం 13 నుంచి 20 వరకు కుమార్తె చదివింది. చదవబడినటువంటి వాక్య భాగము మనకి ఏమి బోధిస్తుంది, ఏమి తెలియచేస్తుంది? రచయిత అనేటువంటి మత్తయి మన గురించి ఆయన రాసి పెట్టాడు. మత్తయి ఆయన లేవి యొక్క కుమారుడు. ఈ మత్తయి ఎటువంటి వాడు అని అంటే ఆయనకు మత్తత్తయి అని పేరు, మ్యాథ్యూ అని అంటారు ఇంగ్లీషులో. అలాగే ఆయనకి ఇక్కడ మత్తయి అనేటువంటిది పేరును ఏ పేరు తగ్గ మనిషి ఇతను ఎటువంటి వాడు అంటే పన్నులు వసూలు చేసేటువంటిది ఒక సుంకరి లాంటి వాడు. సుంకరి అంటే సుంకము అంటే పన్ను, ఆ పన్నును వసూలు చేసేవాడు సుంకరి అంటారు. అటువంటి వాడు ఈ మత్తయి పన్ను వసూలు చేయటానికి ఆ రాయి చెట్టు, మన ఊరికి రాయి చెట్టు దిమ్మ ఎలాగైతే ఉందో ఆ దిమ్మ మీద కూర్చుంటే ఆ దిమ్మ చుట్టూరు అనేక మంది వ్యాపారులు వస్తూ ఉంటారు. చేపలు అమ్మేవాళ్ళు చేపలు, కాయగూరలు అమ్మేవాళ్ళు కాయగూరలు, బట్టలు అమ్మేవాళ్ళు బట్టలు. రకరకాల మనుషులు అక్కడికి చేరినప్పుడు వాళ్ళందరి దగ్గర అన్యాయంగా పన్నులు వసూలు చేస్తూ ఉన్నప్పుడు మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 9లో సుంకరి అని అతనికి పేరు. ఏమని పిలిచాడు యేసు ప్రభుల వారు అతన్ని? మత్తయిని చూడండి, మత్తయి నువ్వు ఏం చేస్తున్నావయ్యా? 9:9 సరిపోతుందమ్మా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుల వారు ఆయన పరిచర్య చేస్తున్న దినాలలో యేసు ప్రభుల వారు జాతి ఏంటి అని అంటే యూదా జాతి ఆయనది. యూదుడు అనగా ఎవరికి ఆయన అంటే ప్రపంచంలోకెల్లా గొప్ప జాతి ఏది అనంటే యూదా జాతి. ప్రపంచంలోకెల్లా యూదులు గొప్ప జాతి కలిగిన వాళ్ళు, వారిని మించిన జాతి ఇంకెక్కడా లేదు. యూదుడు ఎవరింట్లోనూ పనిచేయడు, ఎవడి కింద పని చేయడు, ఎవడికి యూదుడే నమస్కారం పెట్టుకుంటాడు తప్ప యూదులు కాని వారికి నమస్కారము చెయ్యడు. ఎస్తేరు గ్రంథంలో ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, హామాను అని మొర్దెకై అనేవాడు ఏం చేశాడు? ఎవడికి పెట్టాడు? నమస్కారం పెట్టాడా? రాజుకి నమస్కారం పెట్టలేదు. హామానుకు పెట్టాడా? పెట్టలేదు.
ఉరికొయ్యకన్నా సిద్ధమైపోయాడు, కానీ మేము యూదులు కాబట్టి మేము వంగి నమస్కారం చేయమన్నాడు. ఏమన్నాడు? వంగి నమస్కారము చెయ్యము అన్నాడు. దానియేలు పెట్టాడా? పెట్టలేదు. మోషే తల వంచాడా? వంచలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందుకే ప్రపంచంలోకెల్లా ప్రశస్తమైనటువంటి జాతి యోధా జాతి. ఆ యోధా జాతి నుంచే యేసు ప్రభువు వస్తే యేసు ప్రభువునే తృణీకరిస్తుంటే ఇక మాలామాదిగుల్లో నుంచి వచ్చిన వాడిని దేవుడు అంటారా? ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, మన దేశంలో గొప్ప జాతి ఏది? బ్రాహ్మిన్స్. గొప్ప జాతి ఏది? బ్రాహ్మిన్స్, బ్రాహ్మలకి వైశ్యులకి పడదు. వైశ్యులు ఏమంటారు? మేము గొప్పవాళ్ళం అంటారు. బ్రాహ్మలు ఏమంటారు? మేము గొప్పవాళ్ళం అంటారు. నెహ్రూ గారు బ్రాహ్మడైతే గాంధీ గారు కాంటోడు. గాంధీ గారు ఏంటి? వైశ్యుడు. వీళ్ళిద్దరికి పడేది కాదు. బ్రాహ్మణులు వంట చేసుకుంటే కాంటులు చూడకూడదు, వైశ్యులు చూడకూడదు. వాళ్ళిద్దరి మధ్య ఒక వ్యత్యాసం ఉంది. వీళ్ళదేమో చిన్న గోపురమేమో ఎవరికి? కాంట్లకి గుడి. పెద్ద గోపురమేమో బ్రాహ్మణులకు గుడి. అది వైష్ణవులది, ఇది శైవవులది. వీళ్ళు నిలువబొట్టు పెట్టుకుంటారు, వాళ్ళు అడ్డబొట్టు పెట్టుకుంటారు. చూసారా? ఇద్దరిది ఒకే దేవుడిగా, ఒకే ఆచారాలు. వాళ్ళు ఎన్వీలు తినరు, వీళ్ళు ఎన్వీలు తినరు. యూదులు కూడా అంతే. ప్రభుత్వ ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రపంచంలో కంప్యూటర్ కనిపెట్టినవాడు యూదుడు, ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టినవాడు యూదుడు, ఇవాళ అమెజాన్ అనేటువంటి ఆ యొక్క యాప్ని కనిపెట్టినవాడు యూదుడు. అనేక రంగాలలో కంప్యూటర్స్లో ఎన్నో మరి కనిపెట్టినవాడు యూదులే. ఈ యూదులంతా ఎక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారంటే అమెరికా వెళ్ళిపోయినందువల్ల ఏమంటున్నారు? వాడిని అమెరికా వాడు అంటున్నారు. ఏమంటున్నారు? వాళ్ళని అమెరికా వాడు కనిపెట్టాడు అంటారు. అమెరికా వాడు కాదు. యూదులందరూ పాలస్తీనా దేశం నుంచి వాళ్ళ దేశం మీదకి యుద్ధానికి తురుష్కులు 1452 సంవత్సరంలో దండయాత్ర చేసి ఆ దేశంలో ఉండేటువంటి యూదులందరినీ కూడా నరికి చంపేస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్న అనేకమైన గ్రంథాలు, సైన్స్, అనేకమైనటువంటి వేదాంత గ్రంథాలు, తర్కశాస్త్రము, వేదశాస్త్రము, సంగీత శాస్త్రాలు ఇవన్నీ పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాళ్ళు కాన్స్టాంటినోపుల్ అనేటువంటి పట్టణమును తురుష్కులు ఆక్రమించినప్పుడు వీళ్ళందరూ కూడా బ్రిటన్ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయిపోయారు. ఇంగ్లాండ్ నుంచి అమెరికా వెళ్ళిపోయారు. ప్రభువుకు ప్రియమైన వాళ్ళరా, అందుకే యూదులు తిరిగి పాట కూడా ఉంది. ఏ పాట అది? యూదులు తిరిగి వచ్చుచున్నారు అనేటువంటి పాట. అటువంటి మతంలో, అటువంటి జాతిలో పుట్టిన యేసయ్య ఇప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. యేసయ్య ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అనంటే ఫిలిప్పుదైన కైసరయ అనేటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణ ప్రాంతము ఎక్కడ ఉందంటే ఫిలిప్పుదైన కైసరయ అంటాడు. ఫిలిప్పుదైన అంటే ఫిలిప్పు కట్టాడు ఆ పట్టణాన్ని. ఫిలిప్పుదైన కైసరయ అన్నాడు. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు అనంటే కైసరు అనే మాటని ఇంగ్లీష్లో సీజర్ అంటారు. ఏమంటారు? సీజర్. తెలుగులో రాయడానికి కైసరయ అని రాశారు. ఔగుస్ట్ అంటాడు. అగస్టస్. ఇంగ్లీష్లో అగస్టస్ అంటారు. ఒరే అగస్టిన్గా అంటారు. అగస్టిన్ ఆడి పేరు అగస్టిన్. చక్రవర్తి పేరు, రోమా చక్రవర్తి పేరు. వాడిని బైబిల్లో ఏమని తెలుగులో ఉంది? ఔగుస్తు అన్నారు. ఏమన్నారు? ఔగుస్తు. ఇప్పుడు ఫిలిప్పు పేరు హేరోదు. ఫిలిప్పు వీడు ఎవరంటే పెద్ద హేరోదు ఒకడు ఉన్నాడు. యేసు ప్రభు యొక్క జన్మానికి ముందు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో యేసు ప్రభు వారు జన్మిస్తే ఆ సమయంలోనే ఈ పెద్ద హేరోదు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాడి కొడుకులు 4 ఉన్నారు. ఈ 4 ప్రాంతాలకి రాజుగా చేసి చనిపోయాడు. వాడే హేరోదు ది గ్రేట్ అంటారు. పెద్ద హేరోదు. వాడు తమ్ముడు, వాడి కొడుకు ఎవడంటే ఈడు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు అనేవాడు ఒక కైసరయ పట్టణాన్ని
సముద్రపు ఒడ్డున కట్టించాడు. యేసు ప్రభుల వారు ఆ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, అలాగ బయలుదేరి వస్తున్నప్పుడు మగదాను అనేటువంటి ప్రాంతము నుండి ఆయనకి ఎక్కడికి వచ్చాడంటే బెత్సయిదా అనేటువంటి పేతురు గారు అదే పట్టణపు వాడు. బెత్సయిదా అనేటువంటి పట్టణం, కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో బెత్సయిదా అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ జాలరులో నివసించేటువంటి పట్టణము. ఆ పట్టణంలోకి యేసు ప్రభుల వారు వచ్చారు. అది సుమారు 25 మైళ్ళ దూరము. అది ప్రభువులు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ యేసు ప్రభుల వారు అక్కడ ఎవరిని తారసపడుతున్నాడు అని అంటే, యేసు ప్రభుల వారు ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 16వ అధ్యాయం 13 నుండి యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి అన్నాడు. ప్రాంతములకు వచ్చి యేసు ప్రభు నడిచి పరిచర్య చేస్తున్నాడు. కాళ్లకు జోడు లేదు, ఆయన చేతిలో కర్ర లేదు, ఆయన వస్త్రములు ఎప్పుడూ ఉతుకుకోలేదు. ఆయన మహిమా వస్త్రములు కలిగిన వాడు. ఆయన వస్త్రములు కానీ ఎప్పుడు ఉతుకున్నట్టు కానీ, ఆయన జోడు వేసుకున్నట్టు కానీ ఎక్కడా కూడా బైబిల్ గ్రంథములో ఆయన వస్త్రధారణ గురించి ఒకే ఒక అంగీ ధరించుకుని యేసయ్య ఉండేవారు. ఆయన దగ్గర మనకి ఒకరోజు బట్టలు మార్చకపోతేనే చెమట వాసన వస్తుంది. ఎందుకంటే ఆయన సువాసన కలిగినటువంటి, ఆయన దగ్గర ఏ సువాసన ఉంది? రక్షణ అనేటువంటి సువాసన యేసు ప్రభులో ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అమ్మాయి బస్సులో కూర్చుంది. ఎప్పుడు బస్సులో సాధారణంగా అమ్మాయి ఎక్కువగా ఇంటరాక్షన్ అయ్యేది నాతోటి. ఇంటరాక్షన్ అయినప్పుడు, రామలక్ష్మి నీ దగ్గర ఎప్పుడు గంధం మోసం వస్తుందేంటి, నువ్వేమైనా గంధం స్ప్రే కొట్టుకుంటావా అని అడిగాను నేను. గంధం స్ప్రే కొట్టుకుంటావంటే అయిపోయి లేదు సార్, మా దగ్గర మీరే కదండి అందరూ అలాగే అంటున్నారండి, నా దగ్గర నా శరీరం గంధం వాసన వస్తుందండి అన్నది. నీ శరీరం గంధం వాసన వస్తుందా? ఇలాగే ఒకసారి చెయ్యని ఇలా చూస్తాను, నిజమే గంధం వాసన వస్తుందా పిల్లవాళ్ళు? ఆ పిల్ల బాడీ గంధం వాసన వస్తుంది. ఏంటి కథ ఏంటి అన్నాను. నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడికి జన్మించానంటండి అన్నాను. మరి మా దగ్గర ఏం వాసన వస్తుంది అన్నాను. ఏమోనండి బాబు నాకు తెలియదు అన్నది. మాలోడి దగ్గర ఏం వాసన వస్తుంది? ముడిదిగొప్ప వస్తుంది. మాదిగుడి దగ్గర పాడుగొప్ప వస్తుంది. సాయిబ్ దగ్గర సింటోస్ వస్తుంది. అది వాళ్ళ దగ్గర సువాసన వస్తుంది. ఏంటి ఆ సువాసన? అది కొంతమంది నిలబడితే దగ్గర నిలబడితే ఏది పంపిస్తాయి అలా ఉండరు అంటాం. ఏంటి ఆడికి నిజంగా పాపం స్నానం చేస్తాడు, స్ప్రేలు కొట్టుకుంటాడు, అన్నీ కొట్టుకుంటాడు, కానీ కడుపులో జబ్బు ఉన్నందువల్ల ఆ కడుపులో ఉన్న జబ్బు, సంకలో ఉన్న చెమటలు, వాడి శరీరము ఏది కంపు వస్తుంది. పెళ్లి చేస్తే తర్వాత పోతుంది ఆ కంపు. పెళ్లి కాకముందు పిల్లల దగ్గర కొంత చెమట వాసన ఏది కంపు వస్తుంది. పెళ్ళై పిల్లలు పుట్టగానే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దాని గురించి మీరు ఏమి కంగారు పడకండి. ప్రభువుకు ప్రియమైనటువంటి విశ్వాసులారా, యేసు ప్రభుల వారి దగ్గర ఏ వాసన లేదు, కానీ ఆయన దగ్గర ఏ వాసన ఉందంటే రక్షణ అనేటువంటి సువాసన ఉంది. ఆయన దగ్గర మరణ వాసన లేదు అని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తున్నాడు. ఇప్పుడు మన మందిరంలో ఏమి వాసన ఉందంటే దేవుని వాక్యం అనేటువంటి వాసన, దేవుని వాక్యం అనేటువంటి స్ప్రే వెదజల్లుతూ ఉన్నది. పరిశుద్ధాత్ముడు వెదజల్లుతున్నాడు. మీరందరూ కూడా దేనితో తడవాలి అనంటే ఈ యొక్క వాక్యం అనేటువంటిది, ఉదక స్నానం అనేటువంటిది తుంపరులతోటి మీరు తడిచినట్లయితే మీ ఒంటిలో ఉన్న మరణ వాసన పోతుంది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్తున్నాడు? అయినా ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి యేసు ప్రభులు వారు అనేక మంది శిష్యులు కొంతమందిని నియమించుకున్నారు. కానీ ఆ శిష్యులు కాకుండా 1000 మంది ఉన్నారు ఆయనతోటి. 1000 మంది ఉంటే ఆయన ఏమని అడుగుతున్నారు అని అంటే, కొందరు బాప్తిస్మ ఎవరనుకుంటున్నారయ్యా? ఏమయ్యా నేను ఎవరనుకుంటున్నారు?
ఎవరు అనుకుంటున్నారు? నన్ను చూసి జనాంగమంతా ఏమనుకుంటున్నారు? నా ముఖము మీద చెప్పలేరు. ఒకరి గురించి వాళ్ళ ముఖము మీద మనం చెప్పలేము, కానీ మనం బయట వాళ్ళ దగ్గర చెప్తాము. ఒకరి గురించి మనము ముఖం మీద పొగడగలము, కానీ ఒకరి ముఖము మీద తిట్టలేము. ఒకరి ముఖము మీద తిట్టలేము. ఎందుకు తిట్టలేము? వాడు మనకి విరోధం అవుతాడు, మనతో మాట్లాడడు అని మనము అలాగ ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువు వారు తనే అడిగాడు శిష్యుల్ని, ఏమయ్యా శిష్యులారా, మీరు నా వెనక వస్తున్నారు, సువార్త పరిచర్యలో ఇంత దూరం వస్తున్నారు, అనేక మైళ్ళు నడిచి తిరుగుతున్నారు, మీరు సర్వమును విడిచిపెట్టి వచ్చేస్తారు, మీరు మీ వృత్తిని, మీ చేపలు పట్టుకోవడాన్ని, మీ వలలు వదిలేశారు, మీ బోటులు వదిలేశారు, మీ పన్ను కట్టుకోవడం, ఆ పన్ను ఉద్యోగం వదిలేశారు, ఇప్పుడు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీరు సరే అసలు ఈ వచ్చిన జనాంగాలందరూ కూడా నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. మరి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు యేసు ప్రభుల వారు. అప్పుడు వీళ్ళేమంటున్నారంటే, అయ్యా యేసయ్యా, మీరు బాప్తిసం ఇచ్చి యోహాను అని అనుకుంటున్నాం. అంటే అప్పటికి యోహాను శిరచ్ఛేదము చేయబడ్డాడు. యోహాను హేరోదు రాజు గారి చేత చంపేశాడు. ఒరే హేరోదు, నువ్వు చేసే పనేంటి? నీ తమ్ముడు భార్యతో తిరుగుతున్నావురా అని హేరోదు సువార్త చేస్తూ హేరోదుని హెచ్చరించాడు. ఆ హెచ్చరికతోటి వాడు ఏం చేశాడంటే, వాడు బాధపడలేదు, కానీ ఆ తిరిగేది దానికి బాధ కలిగింది. దానికి బాధ కలిగి, మిమ్మల్ని ఇంత మాట అంటాడా ఆ యోహాను అనే బోధకుడు, ఆ పాస్టర్ గారు, లేకుంటే ఆ స్వార్థికుడు, ఆ సేవకుడు అంత మాట అంటాడా? మన సంసారాన్ని అంతటినీ చిన్నాభిన్నం చేసేసాడు. వాడు ఏమైనాడు? బతికితే వాడు అనేక మందికి చెప్తాడు, నీ మధ్య నా మధ్య ఈ చెడు సాంగత్యం గురించి వాళ్ళు దేశాలు చెప్తూ ఉంటాడు. అప్పుడు నీ రాజరికం అంతా కూడా అప్రతిష్ట పోలైపోతుంది. నువ్వు ఏంటి అని ఇంకా బ్రతకనిస్తావేంటి అని హేరోదియా ఏం చేసింది? హేరోదు గారితోటి చెవుల్లో రోజు గూటించేస్తే అప్పుడు ఏమో నాకైతే తెలియదు అని చెప్పి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం వేస్తే, డ్యాన్స్ ప్రోగ్రాంలో కూతురు ఏం కావాలి కోరుకో అని వాడు సవితి తండ్రి అడిగితే ఏం కావాలి? ఆ చెల్లి కూతురు చెవిలో చెప్పింది, ఏం కదే ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు కదా, ఆడి తల పట్టుకుని పళ్ళులో పెట్టుకుని పట్టుకొచ్చేయడం. అదే అడుగు మీ నాన్నగారిని, అదే అడుగు అన్నట్టు అదే అడిగింది. కానీ ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ హేరోదియాని తన కూతురిని మెప్పించడానికి ఆ యొక్క మండేటువంటి పరిశుద్ధాత్మతో మండుచు సువార్త ప్రకటన చేయించు, ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు విప్పటానికైనా నేను పనికిరాను అని యేసు ప్రభుల వారి గురించి ఎంత గొప్పగా చెప్పాడో. యోహాను గారు చెప్పకపోతే శిష్యులకు తెలుసా యేసు ప్రభుల వారు ఎవరో? ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన ఇదిగో యెషయా గ్రంథంలో రాసినట్లుగా, ఇదిగో అరణ్యములో ప్రకటించు వారి శబ్దము, ఒక శబ్దం ఉంది. ఏమని? ఇదిగో నాకంటే ముందు వచ్చేవాడు, త్రోవలను సరళం చేయటానికి మాత్రమే నేను వచ్చాను అని అన్నాడు. అటువంటి సాక్ష్యం చెప్పినటువంటి యోహాను శిరచ్ఛేదము చేసేస్తే, ఆ యోహాను యొక్క ఆత్మ యేసు ప్రభులో ఉందని చెప్పి, యోహానే తిరిగి యేసు ప్రభువులో ఆవరించాడని చెప్పి, లోకానుసారముగా శిష్యులు ఏమని సెలవిస్తున్నారంటే, మీరు యోహాను అనుకుంటున్నారండి అన్నారు. అలాగే మీరు ఏలియా అనుకుంటున్నారండి అని అన్నారు. కొంతమంది రప్పములతో కోయబడిన ఇర్మియా అని అనుకుంటున్నారండి. ప్రవక్తని రంపములతో కోసేస్తారు ఇర్మియాని. ఇలా చెప్పుకుంటున్నారు అండి మీ గురించి అని అంటే, ఒకే ఒక మాట ఖచ్చితంగా యేసు ప్రభు శిష్యులలో ఒక ఆయన చెప్పాడు. పేతురు గారు ఏమంటున్నాడు? నీవు సజీవుడవు, దేవుని కుమారుడవు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన వారారా,
దేవునికి స్తోత్రం అని చెప్పగానే మీ నోరులో స్తోత్రం చెప్పాలి. మీరు చెప్పకపోతే చంటి పిల్లలతో చెప్పిస్తాడు దేవుడు. అది రాళ్ళతో చెప్పిస్తాడు, చెట్లతో చెప్పిస్తాడు, పర్వతాలతో చెప్పిస్తాడు. కాబట్టి స్తోత్రము మీ నోట, చంటి పిల్లల నోట స్తోత్రము సిద్ధింప చేస్తుని అన్నాడు. అది మనము స్తోత్రం చెప్పడంలో మనకి ఏమీ లేదు. ప్రభువుకు ప్రియమైన వాళ్ళారా, వాళ్ళందరూ గోవింద అంటే గోవింద అనేస్తారా? తెలిసినా అనేస్తారు, తెలియకపోయినా అనేస్తారు, ఏంటో అనేస్తారు. ఎందుకు? పూజారి మాట వింటారు. వాళ్ళు పూజారి మాట వింటారు. అది పూజారి మాట వింటారు. ప్రభువుకు ప్రియమైనటువంటి విశ్వాసులారా, కొన్నిసార్లు నవ్వొస్తూ ఉంటుంది, కొన్నిసార్లు నవ్వొస్తుంది. నవ్వొచ్చి ఒక రకంగా అయ్యో బాబు ఇంత మూర్ఖత్వమా, ఇంత అజ్ఞానమా అని అంటారు. మా అత్తగారు వచ్చి ఇందే కదా అని ఇడ్లీలు వేస్తారు. ఇడ్లీ తినండి మీరు, మీ అమ్మాయి లేదు కదా అన్నాను. అంటే తింటానండి గుడికి వెళ్ళి వచ్చి తింటానండి అన్నది. గుడికి వెళ్ళింది 2 గంటలు ఉంది, బాత్రూమ్కి వెళ్ళింది 2 గంటలు ఉంది. ఏంటి ఇంకా రావట్లేదు, బాత్రూంలో బకెట్ తన్నేసిందా ఏంటి కూడా అని నేను బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఉన్నారా అన్నాను. ఉన్నానండి జపం చేస్తున్నానండి అన్నది. సర్లే ఏంట్రా బాబు దీని సంగతి అనుకుని, ఏంటి ఇడ్లీ పెట్టాను తినండి అంటే పచ్చడి వేసుకోండి అన్నది. తినండి పచ్చడి తింటారు కదా రోజు మీరు అన్నది. ఈ రోజండి నేను తినండి, వెల్లుల్లిపాయ వేస్తారు కదా అందులో తినండి అన్నది.